మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. సార్ పీపుల్ ఆర్ బికమింగ్ అంబిషియస్ అండ్ వాళ్ళకున్నది 24 గంటల సమయం. సో వాళ్ళు ఒక్కొక్కరు 2 జాబులు చేయడం కావచ్చు, ముఖ్యంగా మారిన జీవన శైలితో పాటు రాత్రిపూట పనులు చేయడం కావచ్చు, నైట్ షిఫ్ట్లు చేయడం కావచ్చు. దీని ద్వారా మన బయలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది. ఒకటి, 2 నిద్రను త్యాగం చేస్తున్నారు చాలా మంది. అంటే 3 గంటలు 4 గంటలు కూడా సరిపోతుందని చెప్పి చేస్తున్నారు. సో మీ దృష్టిలో నిద్ర యొక్క ఉపయోగం ఏంటి? ఎన్ని గంటలు నిద్ర పోవాలి? సో సరైన నిద్ర పోవాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నిద్ర ఎవరికైనా కూడా అంటే వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ థింగ్ టు హ్యావ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్. మీరు అన్నట్లు ఈ మారిన లైఫ్ స్టైల్స్ వల్ల సర్కరేన్ రిథమ్ చాలామందికి చేంజ్ అయింది, కానీ అవి వాళ్ళ ఉద్యోగ అవసరాలు, ఇంకా దాన్ని మార్చలేం. కానీ అట్లీస్ట్ ఏదన్నా ఒక ప్రాపర్ టైంలో నిద్రపోవడము, అట్లీస్ట్ 5 to 6 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్. లేదంటే మీరు అన్నట్లు ప్రతి దానికి కూడా అంటే యాంగ్జైటీకి ఇది నెక్స్ట్ డే అంటే ఈరోజంతా నిద్రపోలేదు, నెక్స్ట్ డే వర్క్ చేయాలంటే అది కాదు, వర్క్ కూడా ఎఫిషియెంట్గా చేయలేరు. దీనికి నిద్ర రావాలంటే మనకు ఉండే దాంట్లో ఇప్పుడు చాలామంది ఎందుకు అంటారంటే టీవీ, స్క్రీన్ టైం, కంప్యూటర్, ఫోన్స్ ఇవన్నీ వాడడం వల్ల నిద్ర అనేది ఉంటే కంప్లీట్గా బెడ్రూమ్లో టీవీ, బెడ్రూమ్లో ఫోన్స్, ఇవన్నీ దానివల్ల డెఫినెట్గా మనకు ఐస్ ప్లస్ మన మైండ్ కూడా ఈ లైట్ వల్ల దాన్ని నిద్ర టైంని ఇది చేసుకోలేవు. సో వెన్ ఎవర్ యూ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ అన్ అవర్ బిఫోర్ యూ గో టు స్లీప్ ఈ స్క్రీన్స్ ఆఫ్ చేసుకొని ప్రాపర్ ఒక్క టైంకి నిద్రపోయి అట్లీస్ట్ 6 hours నిద్రపోయి ప్రాపర్ స్లీప్ తెచ్చుకుంటేనే లైఫ్ బాగుంటుంది.